రిలీజియన్, ఏ రిలీజియన్ అయినా కూడా మనుషులు మనుషుల్లా ఉండండి, మంచిగా ఉండండి అనే చెప్తుంది. ముహమ్మద్, జీసస్, బుద్ధ, మహావీర్, హిందూ గాడ్స్ అందరూ కామన్గా చెప్పే ఒకటే, మంచిగా ఉండు, చీటికి మాటికి అబద్ధాలు చెప్పద్దు, పక్కనోడితో మెయిన్గా నీతో నువ్వు ట్రూత్ఫుల్గా ఉండు, నువ్వు చేయాల్సిన పనులు నువ్వు కరెక్ట్గా చేయి, ఊరికే బీపీ లాంటివి తెచ్చేసుకోవద్దు అని చెప్తాయి. ఇలాంటి చిన్న చిన్నవే చెప్తున్నాయి మంచిగా. అయితే మనలో 95% పీపుల్ వీటిలో ఏ ఒక్క పని చేయం. పైగా దేవుడంటే తగ ఇష్టం ఉన్నట్లు యాక్షన్ చేసేస్తుంటాం. కానీ అది ఇష్టం కాదు, భయం. ఒక గుడిని చూపించి ఆ గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే ఆ దేవుడు నీకు వరం ఇవ్వడు అని చెప్పండి, ఆ గుడికి ఎంతమంది వెళ్తారో చూద్దాం. అందరూ ఇంతే, మ్యాక్సిమం ఆఫ్ పీపుల్. ఏ రిలీజియన్ తీసుకోండి, అర్థం చేసుకుంటే అంతా మంచిగా చెప్తుంది. కానీ మనమే చివరికి సేమ్ రిలీజియన్లో కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ చేసి, దాంట్లో పాలిటిక్స్ ఇంక్లూడ్ చేసి చీటికి మాటికి కొట్టుకుంటున్నాం. ఆ దేవుళ్ళు పైనుండి చూసి అనుకుంటుంటారు, ఒరే నేను చెప్పిందేంటి, మీరు చేస్తుందేంటి, మిమ్మల్ని మేమందరం కలిసి వచ్చి మార్చాలనుకున్నా మీరు మారేటట్లు లేరురా, మీ ఎడుపు మీరు ఎడవండి అని. నెక్స్ట్ ఏమైనా పండుగ వస్తే చాలు, సంవత్సరం అంతా గుడికి వెళ్ళనోడు కూడా ఆ రోజు వెళ్ళిపోతాడు. వెళ్ళటం వెళ్ళకపోవటం మీ ఇష్టం, ప్యూర్గా మీ పర్సనల్ థింగ్. దానిని ఎవరు ఏం కమెంట్ చేయకూడదు, నేను అసలే కమెంట్ చేయను. అయితే నేను చెప్పేది ఏంటంటే, దేవుడు అంటే మనందరి క్రియేటర్ అంటాం కదా. ఇదే సినారియో అయితే ఆ క్రియేటర్ని రోజు వెళ్ళి కలిస్తే బెటరా, లేకపోతే ఎప్పుడో ఒకసారి వెళ్ళి చుట్టపు చూపుగా చూసి వచ్చేయడం బెటరా? ఏది రైట్ థింగ్? ఫ్రీక్వెంట్లీ వెళ్ళి కలవడం అంటే రోజు గుడికి వెళ్ళిపోమని కాదు, టైం దొరికినప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకుందాం అంతే. ఏం దేవుడా ఏం చేస్తున్నావు, తిన్నావా, మాలో చాలామంది ఎదవలు ఉన్నారు, వాళ్ళని మంచిగా మార్చు, నన్ను వెదవలా మార్చుకో, నా పని నేను కరెక్ట్గా చేస్తున్నా కాబట్టి నాకు కొంచెం హెల్ప్ చేయి. ఇలా చిన్న చిన్న మాటలు మాట్లాడితే చాలు. అసలు మనం చేయాల్సిన పనులు మనం కరెక్ట్గా చేస్తే మనమే దేవుళ్ళమబ్బా. నువ్వు స్టూడెంట్వా, బాగా చదువుకో, జాబ్ వచ్చిందా, పని కరెక్ట్గా చేయి, గవర్నమెంట్ జాబ్ వచ్చిందా, టేబుల్ కింద నాకెంత నీకెంత అని లెక్కలు మాట్లాడకుండా నీ పని నువ్వు కరెక్ట్గా చేయి. అప్పుడు అందరూ నేను దేవుడిలా చూస్తారు. అంతేకాని మనకి కొట్టుకోవడానికి రీజన్ లేక ఆ దేవుడి పేరు చెప్పి ఈ దేవుడి పేరు చెప్పి దేవుడి పరువు తీసేయద్దు కొట్టుకొని. స్టాటిస్టిక్స్ ప్రకారం రిలీజియన్ అనే రీజన్తో అయ్యే గొడవల్లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇంజూర్ అవుతున్నారు, చనిపోతున్నారు ఎవ్రీ ఇయర్. అసలు దేవుడు అంటేనే బై డెఫినేషన్ నాన్ వైలెన్స్ అండ్ పీస్ అని. అలాంటిది మనం ఆ దేవుడి పేరు చెప్పే కొట్టుకు వస్తుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడా? ఆలోచించాలి.